హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ఆశారాణి హాస్పిటల్స్ ఎండి గైనకాలజిస్ట్ డాక్టర్ ఆశారాణి గారు. నమస్కారం. నమస్తే. సో డాక్టర్ గారు, మనం ఇంతకుముందు వీడియోస్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మీరు ఒక డాక్టర్గా ఒక ట్రీట్మెంట్తో పాటు ఆల్మోస్ట్ ట్రీట్మెంట్ అంటే స్పిరిచువల్గా కూడా మన హిందూయిజానికి సంబంధించిన ఆహారం ఎలా ఉండేది ఏంటి ఇలా కూడా చాలా చెప్పారు. సో నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, అసలు స్పిరిచువాలిటీకి సైంటిఫిక్గా కానీ మన ఆరోగ్యానికి హిందూయిజానికి ఏమన్నా రిలేషన్ ఉందా? దానికి సంబంధించి మీ నోట్లోంచి వినాలనుకుంటున్నాను. చాలా ఉంది. కాకపోతే మన సైంటిస్ట్ అది పట్టుకోలేకపోతున్నారు నిజం చెప్పాలంటే. అది మా గురుగారు అది చెప్తారు. సో స్పిరిచువాలిటీ అసలు ఇట్స్ ద సైన్స్. ఓకే, స్పిరిచువాలిటీ అనేది సైన్సే స్పిరిచువాలిటీ నిజం చెప్పాలంటే. అండ్ మెడిటేషన్, ధ్యానము. మన పూర్వీకులు మొదటి నుంచి కూడా ధ్యానం, మెడిటేషన్ అంటే తపస్సు చేసేవాళ్ళు. పెద్ద పెద్ద తపస్వికులు ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఏం చేశారంటే, ఈ ప్రజలు అందరూ తపస్సు అంటే అప్పుడు ఇల్లిటరేట్ అంటే చదువుకున్న వాళ్ళు లేరు, బ్రాహ్మణ్స్ లో తప్ప ఎవరు లేరు. సో వాళ్ళందరికీ ఏం చేశారంటే, ఈ దేవుళ్ళు అని విగ్రహాలు పెట్టి కనీసం ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం, ఒకరికి చదువుకోవాలని, ఒకరికి ఉద్యోగం కావాలని, ఒకరికి డబ్బు కావాలని, వాళ్ళకి పిల్లలు కావాలని, సో రకరకాలుగా దేవుళ్ళని పెట్టి వీళ్ళని పూజించండి అంటే అది కూడా ఒక మెడిటేషన్ లాంటిది. వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి మీ కోరికలు తీరుతాయి అనేది ఒక కాన్సెప్ట్ పెట్టారు. కానీ ఋషులు మట్టుకు ఎవ్వరూ ఆ దేవుళ్ళని పూజ చేయలేదు. వాళ్ళంతా తపస్వికులు. అంటే వాళ్ళకి ఏంటంటే కాస్మిక్ రేస్ వలన వాళ్ళకి కంప్లీట్ నాలెడ్జ్ వచ్చింది. ఎప్పుడు ఏం జరగబోతుంది అనేది వాళ్ళకి ముందే తెలిసిపోయేది, ఏది తపస్సు వలన. ఇప్పుడు మనకేంటంటే అది చాలా దూరం అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే గుళ్ళు గోపురాలు తిరగటం, కొబ్బరికాయలు కొట్టడం, 100 కొబ్బరికాయలు, డొలిగింతలు పెట్టడము, గుడి చుట్టూ ప్రక్షాళన చేయటం, 100 ప్రక్షాళన చేయటము, ఇవన్నీ మనం చేస్తున్నాం. కానీ బేసిక్గా ధ్యానం, మెడిటేషన్ అనేది, తపస్సు అనేది ప్రతి మనిషికి అవసరం. దీనివలన అసలు నేను అనుకుంటాను ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి. ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్సే సాల్వ్ అయిపోతాయి. అందరు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. పర్సనల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి ఓన్లీ మెడిటేషన్ వల్ల. మెడిటేషన్ ఏంటంటే, ఫస్ట్ మనకి ప్రతి మనిషికి అందరు మంచివాళ్ళే అనుకుంటాం మనం, అందరు మంచివాళ్ళు అనుకుంటాం. కానీ మనం చేసే ప్రతి దాంట్లో కూడా మనం బాధపడుతూనే ఉన్నాం. ప్రతి మనిషి అన్ని డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ దేనికో దానికి స్ట్రెస్, టెన్షన్, బాధ, హెల్త్ గురించి కానీ, ఇంకేదో డెవలప్ చేయలేదని కానీ, ఇంట్లో పిల్లల వలన కానీ అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఎదుటోడు కూడా మనం అనుకున్నట్టు బిహేవ్ చేయాలని అదొక పెద్ద ప్రాబ్లం. మనం అడ్జస్ట్ అవ్వము, ఎదుటివాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది మనకి ఎక్కువ. ఈ ప్రాబ్లం ఇది ఎక్కువ, ఈ ఆలోచన ఎక్కువ. సో ఈ ధ్యానం వల్ల ఏంటంటే, మైండ్, మన బ్రెయిన్లో ఉన్న ఆల్ఫా, బీటా, థీటా వేవ్స్ ఉంటాయి, అవన్నీ చాలా క్వైట్ అవుతాయి. ఎప్పుడైతే క్వైట్ అయినాయో మనలో ఉన్న ఆలోచనలు, మెమరీ పెరుగుతుంది. ధ్యానం వలన మన జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. అండ్ మనకి ఏది కరెక్ట్ అనేది, ఏది తప్పు అనేది బాగా తెలుస్తుంది. మనకి రోడ్ క్లియర్గా ఉంటుంది. ఇటు వెళ్తే ఇది తప్పు, ఇది వెళ్తే తప్పు. ఈ స్ట్రెస్ ఒకటి పోతుంది. బేసికలీ స్ట్రెస్ అనేది బాగా తగ్గుతుంది. అడ్జస్ట్మెంట్ నేచర్ వస్తుంది బాగా. ప్రతిదానికి మనం ఓవర్ రియాక్ట్ అయిపోతాం. విపరీతమైన కోపం, విపరీతమైన ఇది, అవన్నీ తగ్గిపోతాయి. ఎప్పుడైతే స్ట్రెస్ తగ్గిందో ఆరోగ్యం చాలా బాగుంటుంది. అది ఫేస్ లో ఒక గ్లో వస్తుంది. అసలు నిజంగా మీరు ఒక బుక్ చదివితే స్వామి వివేకానందది మెథడ్స్ ఆఫ్ మెడిటేషన్, దానివల్ల యూజెస్ చాలా బాగా అనిపిస్తుంది. అది అండ్ బేసికలీ స్ట్రెస్ మనకి మన ఫుడ్ ఒకటి, మన డయట్, మన స్ట్రెస్, మన హెల్త్ ప్రాబ్లమ్స్, కాజ్ ఆఫ్ హెల్త్. సో మెడిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కనీసం 15 minutes మార్నింగ్, 15 minutes ఈవినింగ్ చేస్తే మనకి హెల్త్ బాగుంటుంది, స్ట్రెస్ ఉండదు, అండ్ మనం చేయవలసిన పనులు కూడా కరెక్ట్గా ఉంటాయి. అత్యాశకి పోము. ప్రతిదీ మనకి మన స్థాయి మించింది. మనకి ఏది కావాలో అది. ఇప్పుడు మీ దగ్గర డబ్బు ఉంది, కొనుక్కోండి, ఏదైనా చేయండి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, మన నేచర్ కూడా సాఫ్ట్నెస్ వస్తుంది. ప్రతి మనిషికి హెల్ప్ చేసే నేచర్ వస్తుంది, బాగా వస్తుంది. అదైతే ఎవరు ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంటే, అయ్యో పాపం
అది అంతకుముందు ఏంటంటే వాడు అంతే వాడు చేసేటప్పుడు ఇలా అయింది అనుకుంటాం. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే అయ్యో పాపము ఈ వాడికి ఏం సాయం చేస్తే మాట సాయం, అది ఏ విధంగా సాయం చేద్దామా అనే ఒక తత్వం పెరుగుతుంది. సో ఇది అండ్ ప్రపంచ శాంతి డెవలప్ అవుతుంది దీనివల్ల. ఎందుకంటే మనం అందరం అడ్జస్ట్ అవుతుంటాం, ప్రతిదానికి గొడవలు ఉండవు, ప్రతిదానికి పోట్లాట్లు ఉండవు, మన హెల్త్ బాగుంటుంది. అది కులానితో మతానితో సంబంధం ఉండదు. మా గురువు గారు చెప్పింది ప్రపంచ శాంతి, మెడిటేషన్ ధ్యానం వలన ప్రపంచ శాంతి ఏర్పడుతుంది. అండ్ ప్రతి మనిషికి ఏది కావాలో అది లభిస్తుంది. ఓకే, అది ఎలా లభిస్తుంది? మన మైండే మనకు దారి చూపిస్తుంది. ఎప్పుడైతే మైండ్ క్వైట్ అవుతుందో, కూల్ అవుతుందో, మనకి అది అవకాశం, ఇది కరెక్ట్, ఇలా చేస్తే ఇలా బాగుంటుంది, ఇలా చేస్తే ఇది కరెక్ట్, ఇది చేస్తే ఇది ఇరుక్కుంటాం, ఈ ప్రాబ్లం ఇరుక్కుంటాం అనేది మనకే బాగా తెలుస్తుంది. అండ్ అంటే ఏంటంటే ప్రపంచంలో ఇది మెడిటేషన్ బాగా అసలు స్ప్రెడ్ అవ్వాలి, ఈ ధ్యానం అనేది బాగా స్ప్రెడ్ అవ్వాలి. అండ్ గ్రూప్ మెడిటేషన్ ఇప్పుడు మన గౌతమ్ బుద్ధ అనేవాళ్ళు ఆయన ఉన్న ప్లేస్లో 1000 కిలోమీటర్ల వరకు అది ఆరా, ఆ పీస్ఫుల్నెస్ ఉండేది అని. అదే సో మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్. ఆ ఇంట్లో ఎక్కడైతే మెడిటేషన్ జరిగిందో ఆ ఇల్లు చాలా శాంతిగా, సుఖవంతంగా, ప్రాస్పరస్గా ఉంటుంది అనేది నా నమ్మకం. అది మా గురుగారు చెప్పింది అదే. సో కాబట్టి చాలా సైన్స్ ఉంది ఇందులో. కాకపోతే డెప్త్లోకి ఇంకా మనం వెళ్తాం. మీకు ఏదో బ్రీఫ్గా చెప్పాను కానీ అలా డెప్త్లోకి వెళ్తే మనకు తెలుస్తుంది. ఓకే, మెడిటేషన్ అనేది ఇటు స్పిరిచువల్గా అటు సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిన ఒక హెల్త్ అయితే చాలా బాగా అవుతుంది. సో మీ దగ్గరికి వచ్చిన పేషెంట్స్ అందరికీ కూడా మీరు ఇదే సజెస్ట్ చేస్తారా? చెప్తాను. ఎంతమంది, చాలా మంది వచ్చేవాళ్ళు స్ట్రెస్ ఎక్కువ, ఇంట్లో అత్తగారని, మదర్ అని, హస్బెండ్ అని అందరికి ప్రాబ్లమ్స్ ఉంటే చిన్న వాటికి వాళ్ళు చాలా ఓవర్ చేసుకుంటారు మెడిటేషన్. కానీ ఎవరు ఒప్పుకుంటున్నారమ్మా? చెప్తున్నాము మెడిటేషన్, ధ్యానం చేయండి, నిద్ర పట్టట్లేదు అంటారు రాత్రుళ్ళు, టెన్షన్ అయితే ధ్యానం చేయండి అంటే అంత తొందరగా ముందుకు ఎవరు రావట్లేదు. కానీ ఇది బాగా స్ప్రెడ్ అవ్వాలి ధ్యానం అనేది. స్వామి వివేకానంద చెప్తారు బుక్స్ చదివితే ప్రతి మనిషి ప్రతిరోజు పొద్దున 15 గంట 15 మినిట్స్, సాయంత్రం ఒక 15 గంట 15 మినిట్స్ తప్పకుండా ధ్యానం చేయండి. మీ లైఫ్ చాలా హ్యాపీగా, కంఫర్టబుల్గా గడిచిపోతాయని అంటారు. కాకపోతే అది విని పీపుల్ షుడ్ కమ్ ఫార్వర్డ్. ఇంకా మనం గుళ్ళు, గోపురాలు, కొబ్బరికాయలు, ఇప్పుడు ఇన్ని కొబ్బరికాయలు కొడుతున్నాము, అది యూజ్ అవుతుందా లేదా? కొబ్బరికాయలు అమ్మేవాడికి ఓకే ఫైన్, అదొక బిజినెస్. మన పూర్వీకులు అందరికీ మంచి బిజినెస్, మంచి ఇన్కమ్ ఇచ్చారు, అదొక పద్ధతి కరెక్టే. కానీ ధ్యానం ఇంపార్టెంట్, ధ్యానం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చామో వేరే వాళ్ళకి హెల్పింగ్ అనేది కొంత మనకు ఉన్న ఒరిజినల్గా ఇది బాగా ఇవాల్వ్ అవుతుంది, బాగా ఇవాల్వ్ అవుతుంది. అది సో మన లైఫ్ కూడా హ్యాపీగా గడిచిపోతుంది. అది రైట్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, చూసారు కదా మెడిటేషన్ యొక్క విశిష్టత, దాని స్పెషాలిటీ ఏంటి అనేది మన డాక్టర్ గారు చెప్పారు కదా. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.